బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది. కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానం మెడికల్ కాలేజీలపై వైసీపీ పార్టీ ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కోటి సంతకాల సేకరణ కూడా నిర్వహించింది. అయితే ఈరోజు వైసీపీ అధినేత జగన్ గవర్నర్తో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో అన్న చర్చ ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నది. ముఖ్యంగా ఏపీ రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. కూటమి ప్రభుత్వంపై జగన్ పోరుబాట ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం పీపీపీ విధానం, ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం ముందుకు వెళ్లాలని డిసైడ్ అయిన విషయం అందరికీ తెలిసిందే. దీనిని వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలను కూడా సేకరించింది. ఈరోజు గవర్నర్తో జగన్ భేటీ కానున్నారు. ఇదే సమయంలో జగన్ మరొక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. ముఖ్య నేతలతో భేటీ అవుతా ఉన్నారు. వైసీపీ ముఖ్య నేతలతో జగన్ భేటీ అవుతా ఉన్నారు. జగన్ నిర్ణయం ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారింది. కీలక మలుపుగా మారే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనాలు వేస్తూ ఉన్నారు. మాజీ సీఎం జగన్ ఈరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ను కలవనున్నారు. గవర్నర్తో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంటున్నట్టు తెలుస్తూ ఉన్నది. అలాగే గవర్నర్కు కోటి సంతకాల సేకరించిన ఏదైతే ప్రతులు ఉన్నాయో వాటి అన్నింటినీ ఆ డాక్యుమెంట్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ నేపథ్యంలోనే ఏపీ పోలీసులు అయితే అప్రమత్తం అయినట్టు తెలుస్తూ ఉన్నది. గవర్నర్ను కలిసేందుకు భారీ ర్యాలీతో వెళ్లాలని వైసీపీ నేతలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిషేధాలు విధించారు. జగన్ పర్యటన పైన కూడా ఇదివరకే నిషేధాలు విధించిన విషయం తెలిసిందే, ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో భారీ ర్యాలీతో గవర్నర్ కలిసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా పోలీసులు పలు ఆంక్షలు, పలు నిషేధాలు విధిస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. లోక్ భవన్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. విజయవాడ నగరంలోని లోక్ భవన్ వద్ద ఏ విధమైన ప్రజా ర్యాలీలు, పాదయాత్రలు, ప్రదర్శనలు అలాగే సమావేశాలు కూడా నిర్వహించడానికి వీలు లేదన్నట్లు పోలీసులు అయితే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి అనంతరం లోక్ భవన్లో వినతి పత్రం సమర్పించేందుకు అనుమతి ఇచ్చామని, ఇతరులు ఎవరు రాకూడదని పోలీసులు స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే గవర్నర్తో భేటీకి ముందే పార్టీ నేతలతో సమావేశానికి జగన్ నిర్ణయించుకున్నారు. తాడపల్లి చేరుకున్న కోటి సంతకాల పత్రాలను, ఆ పత్రాలతో ఉన్న వాహనాలను ఇప్పటికే తాడపల్లికి అయితే చేరుకున్నాయి. ముఖ్య నేతల సమావేశంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. అలాగే మెడికల్ కాలేజీలపైన పోరాటం కొనసాగించాలని డిసైడ్ అయినట్టు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. రాజమండ్రి వేదికగా దీక్ష చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు మరొక వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. దీనిపైన ఈ భేటీలో ముఖ్య నేతల భేటీలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు పూర్తి కావడంతో జిల్లాల పర్యటనలకు జగన్ వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తూ ఉన్నది. ముందుగా కార్యకర్తలతో భేటీ నిర్వహించి ఆ తర్వాత బస్సు యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉన్నది. జనవరి 3వ వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 60 నియోజకవర్గాల్లో ఈ బస్సు యాత్ర కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. దీంతో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్ పైన పోరాటానికి సిద్ధం కావాలని జగన్ పార్టీ నేతలను నిర్దేశించినట్టు తెలుస్తోన్నది. దీంతో జగన్ భేటీ పైన ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. అసలు జగన్ భేటీ తర్వాత ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎలా మారిపోబోతాయో వేచి చూడాలి.